back to our channel. So ivala video vachesi Ugadi celebrations. So every year Ugadi em chestam simple ga pachadi cheskuntam intlo vantane tinesi padukuntamu. So anduke nenu pratisari video cheyadam annadi kudaratledu kani ee sari meerandaru nannu request lo చాలా అడిగారు కాబట్టి చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. సో ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ ఏం చేయాలి అన్నది అయితే నాకు అర్థం కావట్లేదు. బట్ ఎలాగో ఉగాది అంటేనే ఫస్ట్ మనం వెళ్ళి పువ్వులు పళ్ళు అండ్ ఉగాది పచ్చడికి సంబంధించినవన్నీ తెచ్చుకోవాలి కాబట్టి శివాని రెడీ అవ్వమని చెప్పాను. అలా వెళ్ళి తీసుకొచ్చేసి పూజ స్టార్ట్ చేసేద్దాము. నేనైతే వెళ్ళి వచ్చాక పూజ అయిపోయాక అన్ని చేశాక ఇవాళ ప్లేని స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ శివ వెయిట్ చేస్తున్నారు. అలా వెళ్ళి ఫస్ట్ సామాన్లు తెచ్చేసుకుని పూజ స్టార్ట్ చేసేద్దాం. వచ్చేయండి. కొనాలి పువ్వులది. సో పొద్దున్నే వెళ్ళి తెచ్చేసాము మేము ఫ్లవర్స్, కొబ్బరికాయలు, మామిడికాయ అన్నీ తీసుకొచ్చేసాము. సో ఇప్పుడైతే అర్జెంట్గా వెళ్ళి అన్నీ సెట్ చేసేసేయాలి. ఈలోపు హరిని లేచి ఫ్రెష్ అప్ అయిపోతే నేను అన్నీ రెడీ పెట్టేస్తాను. సో ఈసారి నేను హరినితో ఉగాది పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో శివ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలి. దాని తర్వాత ఇవాళ శివ నన్ను షాపింగ్ తీసుకెళ్తా అన్నారు ఉగాది సందర్భంగా. లెట్స్ గో. నేను పిల్లలకి ఎంకరేజ్ చేస్తా పక్క నుండి. దేని తర్వాత రెడీయా? చేసేసావా? చూసావా చేసావా? హ్యాపీ ఉగాది చెప్పు అందరికి మంచిగా. అందరికి ఉగాది శుభాకాంక్షలు. అందరికి ఉగాది శుభాకాంక్షలు. సో మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడే మా ఇంట్లో సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. పూజ స్టార్ట్ అయింది. సో దీని తర్వాత ఉగాది పచ్చడి ఇవాళ హరిని చేయబోతున్నాను అనమాట. సో నేనైతే అన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నాను. ఈలో కిచెన్లో అరుస్తూనే ఉంది చూడండి బ్యాక్గ్రౌండ్లో సౌండ్. నేను అన్నీ రెడీ చేసి దాన్ని పిలుస్తా. సో మా ఇంట్లో ఇవాళ ఉగాది పచ్చడి హరిని చేస్తుంది ఫర్ ద ఫస్ట్ టైం. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా హరినియే చెప్తుంది, నాకు సంబంధమే లేదు. వేప పువ్వు, చింతకాయ, ఉప్పు, ఇంకా కారం, బెల్లం, మామిడి పండు. ఇది చింతపండు, మామిడికాయ. సో ఇది చేదు, పులుపు, సాల్ట్, కారం, స్వీట్, సోర్, బెల్లం, అవును స్వీట్. మనం షడ్ రుచులతోటి ఉగాది పచ్చడి చేస్తాం అన్నమాట. ఓకేనా? స్టవ్ అక్కర్లేదు. సో ఆల్రెడీ పచ్చడి తాలింపులు అవి పెట్టమని. ఉగాది పచ్చడి అంటే ఇది ఏ బెండకాయ పచ్చడి, వంకాయ పచ్చడి లాంటిది ఏదో అనుకుని ఉంటుంది. మళ్ళీ స్టవ్ అది అని ఎగ్జాక్ట్ గా ఫీల్ అయింది. మినియేచర్ కుకింగ్ అనుకుందేమో. ఎగ్జాక్ట్లీ అదే అనుకుని ఉంటుంది, కానీ దానికి తెలియదు కదా. ఫస్ట్ టైం చేస్తాం కాబట్టి నెక్స్ట్ టైం తెలుసుకుంటుంది. సో హరినికి ఈజీగా ఉంటుందని చెప్పి ముందుగానే చింతపండు నానబెట్టి అండ్ బెల్లం రెండు కలిపి మేము సపరేట్గా చేసి పెట్టేశాము. సో ఇప్పుడు దాంట్లోనే ఉగాది పచ్చడి కలిపిస్తాను. పట్టుకో. సో ఉగాది పచ్చడిలో ఇప్పుడు షడ్ రుచులు ఏంటో శివ చెప్పేశాక మనం స్టార్ట్ చేద్దాం. చెప్పు షడ్ రుచులు ఏంటి? చేదు, పులుపు, ఉప్పు, కారం, తీపి, వగరు. ఇందాక నేను చెప్పింది కాపీ కొట్టాను. నువ్వు ఇందాక ఉప్పుని సాల్ట్ అన్నావు. ఉప్పే సాల్ట్ అన్నా. ఓకే. సో కారం నువ్వు వేస్తావా? నీ చేతు కొంచెం సాల్ట్, కొంచెం కూడా వేసి ఆగాగు. ఇప్పుడు చపాతీ పిండి మిక్స్ చేయనట్టు. సో నెక్స్ట్ ఇదిగో వేప పువ్వు,
మ్యాంగో చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. కొంతమంది కొబ్బరి వేస్తారు, అరటి పండు వేస్తారు, అండ్ డిఫరెంట్ గా చేస్తూ ఉంటారు కదా. మనమైతే సింపుల్ గా ఎగ్జాక్ట్లీ 6 షడ్రుచులు ఏవైతే ఉన్నాయో అదే కలిపి మా ఇంట్లో చేస్తాం అన్నమాట. చాలు కలిపేసి అయిపోయింది ఉగాది పచ్చడి. దిస్ ఇస్ ఉగాది పచ్చడి. ఎలా చేశారు? కొబ్బరి వేసారు, సాల్ట్ వేసారు, వేపు పువ్వు వేసారు, ఆకేసారు, చింతపండు, బెల్లం. ఆవిడ కూడా వేసారా? నిన్న హరిని స్కూల్లో చేయించారనమాట. సో ఇప్పుడైతే ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. నేను వెళ్ళి పూజ చేసేస్తాను. సో ప్రసాదాలు కూడా ఆల్రెడీ రెడీగా ఉన్నాయి అన్ని. అన్నీ నేనక ఆ మ్యాంగో మీద నువ్వేనా అట్లా వేసింది? అత్య హార్ట్ తీసుకోండి. తెలుసు కదా ఏం చేయాలి, బయటికి రా. డోర్ ప్రసాదాలన్నీ మనం దేవుడికి పెట్టేసాం కదా. ఇప్పుడు డోర్ వేసేయాలి. వేసాక తర్వాత ఏం చేయాలి? నోరు మూసుకొని కాసేపు కూర్చోవాలి. దేవుడు తింటారు. ఇప్పుడు ఏం చేస్తారు? దేవుడు తినేసి తాగేసాక మనం ఎలా తెచ్చుకోవాలి? డోర్ కొట్టి వెళ్ళాలా? వెళ్ళుంది వాళ్ళకి. చెప్పేసావు. సరే ఇప్పుడు దేవుడిని తిని ముందుగా ఇవాళ నువ్వు చేసావు ప్రసాదం. దేవుడు ఏం చేసావు నువ్వు? ఉప్పు గిఫ్ట్ అంతా ప్రసాదాలని అత్తయ్య చేశారు. పూజ గది పని అంతా నేను చేశాను. మీరు ఇద్దరు ఏం చేశారు? మీరైతే ఇప్పుడే ఉగాది డ్రాయింగ్ మధ్యలో వచ్చా. దేవుడు తిన్నాడు లేదా చెక్ చేద్దాం. తిన్నారా అన్ని? ఎలా చెప్తున్నావు? పాపం ఆయనకని చెప్పి ఆయన కొంచెం పెట్టేసి మిగతా మనకేనా? ఆల్రెడీ అత్తయ్య ప్రసాదాలు రెడీ చేసి పెట్టారు చూడు. సేల్ చేస్తుంది. సేల్ చేశాక ఎవరికి ఇస్తే ఇప్పుడు ఇది? థ్యాంక్ యూ తల్లి. నువ్వు కొంచెం టేస్ట్ అయినా దగ్గర బాగుందా? జేజన్ అడిగావా బాగుందా అని? ఈ హడావిడిలో నిన్న హరినికి మేము ఒక ఇయర్ రింగ్స్ కొన్నామన్నమాట. సో పక్కకు పెట్టి మర్చిపోయి ఇప్పుడు దేవుడి దగ్గర పెడతాను. హరిని బర్త్డేకి కొందాం అనుకున్నాం కానీ ఇంకా అప్పుడు హడావిడిలో కుదరలేదు కాబట్టి ఉగాది సందర్భంగా నిన్న వెళ్ళి తీసుకున్నామన్నమాట. మా దగ్గర ఉన్న జ్యువెలరీకి మ్యాచ్ అయ్యేలాగా కొంచెం సిమిలర్గా తీసుకున్నాము. నావి కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి ఇదైతే ఇద్దరం మేనేజ్ చేయొచ్చు అని చెప్పి తీసుకున్నాము. దిస్ ఇస్ ఫర్ యూ. హ్యాపీ బర్త్డే హరిని. దేవుడికి ఇస్తే దేవుడు చాలా ఇస్తారండి. చూపించేసి మళ్ళీ తీసుకెళ్ళి లోపల పెట్టేసుకుంటారు. లేదు, అట్లా చూపించి దేవుడికి ఇచ్చి దేవుడు మనకి ఇంకా చాలా ఇస్తారు. అప్పుడు మనం కొనుక్కోవచ్చు అనమాట. సో ఆ ఇయర్ రింగ్స్కి ఇక్కడ 4 లక్ష్మీస్, ఇక్కడ 4 లక్ష్మీస్ వచ్చాయి. సో దట్ ఈస్ కాల్ లైక్ అష్టలక్ష్మి ఇయర్ రింగ్స్ అనమాట. సో నెక్స్ట్ టైం డీటెయిల్గా చూపిస్తాను. నిన్న హడావిడిలో వెళ్ళి ఒక్క చెవుకి అష్టలక్ష్మి దొరకలేదు. దొరుకుతుంది కానీ పిల్ల కదా, 16 అవుతుంది అని చెప్పొద్దని. నీకే బడ్జెట్ ఎక్కువ అవుతుంది. పర్లేదు అంటే వెళ్దాం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ మనం షాపింగ్కి. సో ఇవాళ ఈవినింగ్ కూడా నేను బయటకు వెళ్ళాలి. ఇమ్మడి సిల్వర్ జ్యువెలర్కి చూస్తే మనం అసలు ఇంట్లో ఉండవు అనుకుంటారే. లేదు, ఐ మీన్ బయటికి ఇన్ సెన్స్ ఇమ్మడి సిల్వర్ జ్యువెలర్కి వెళ్తున్నాను. బికాజ్ అక్కడ లైవ్ కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఒక విన్నర్ని అనౌన్స్ చేయడానికి నేను వెళ్తున్నాను ఈవినింగ్. సో పాసిబుల్ అయితే అది కూడా నేను ఫ్యూ షార్ట్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే హంగ్రీ. ఉగాది పచ్చడి తాగేసాం కాబట్టి కొంచెం ప్రసాదాలు కూడా పొట్టలో వేసేయాలి. లెట్స్ గో. ఈ ప్లేట్ నొక్కదానికి కాదు, నాకు శివాకి నొక్కదాన్ని ఇంత తిన్న ఇప్పుడే.
ప్రసాదాన్ని ప్రసాదంలాగే తింటా. దిస్ ఈజ్ మామిడికాయ పులిహోర. నువ్వు అన్నం కూడా ప్రసాదంలాగానే తింటావు. దీనికి పులిహోర పిచ్చిది. గ్లాస్ పక్కన పెట్టుకున్నా డ్రెస్ మీద వేస్తుంది భయం. అంటే నా చీర మీద పడితే పర్లేదు అని డ్రెస్ మీద పడుతుంది భయమా? అంత గొప్పగా చేయలే కదా నాన్నమ్మ. అంత గొప్పగా నేను చేయలేదు ఇవేవి, మీ నాన్నమ్మనే చేశారు. అలాగా నేను చేయలేదు ఇది. ఇదైతే అస్సలు బాగాలేదురా. ఎక్కువ స్వీట్స్ తిందు అన్ని. ఫుల్గా ప్రసాదం తినొచ్చి శుభకృత నామ ఉగాది శుభాకాంక్షలు. ఏ ఛానల్ పెట్టినా కూడా అదే ఉంది. సో ఎస్ ఫ్రెండ్స్, దిస్ వాజ్ ఆల్ అబౌట్ ఆర్ ఉగాది సెలబ్రేషన్స్. సింపుల్గా. సో ప్రతి ఇయర్ ఎందుకు చేయనంటే ఏముంటుంది ఉగాది రోజు ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడానికి. ఈ ఇయర్ ఉగాది అయితే హరిని పచ్చడి చేసింది కాబట్టి సంక్రాంతి కంటే ముగ్గులు చూపిస్తావు, ఉగాదికి 2 చెరుకు గద్దలు మామిడి పండు ఏవే చూపించాలి. సో యాక్చువల్లీ మనం చెరుకు యూజ్ చేయం కన్నా, కానీ చాలా మంది యూజ్ చేస్తారు. చెప్పాను కదా, డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ టైప్స్గా ఉగాది పచ్చడి చేస్తూ ఉంటారు. అదే చెరుకు, ఇట్స్ లైక్ బెల్లమే కదా. ఏది నన్ను మాట్లాడినివ్వడు, కంప్లీట్ చేయనివ్వడు. సో ఇప్పుడైతే మేము ఈవినింగ్ మళ్ళీ నేను చెప్పాను కదా ఇమ్మడి సిల్వర్ జ్యువెలర్కి వెళ్ళాలి. ఒక చిన్న లైవ్ సెక్షన్ ఉంది, ఒక్క విన్నర్ని అనౌన్స్ చేయడానికి. సో ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ దట్. సో ఇవాళ ఉగాది అయితే ఇలా అవుతూ ఉంది. స్టే ట్యూన్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో మేము రెడీ అయిపోయి బయలుదేరిపోయాము ఇమ్మడి లైవ్కి. చూడాలి. సో కొంచెం లాంగ్ జర్నీ చేయాలి కాబట్టి నేను మిమ్మల్ని ఈ జర్నీలో డిస్టర్బ్ చేయకుండా అక్కడే కలుసుకుంటాను. స్టే ట్యూన్ and do watch the complete vlog so that మనకి ఏమైనా ఎక్సైటింగ్ కలెక్షన్ మన వ్లాగ్లో కనిపించేసింది అనుకోండి, సో దట్ అది మనం సొంతం చేసేసుకోవచ్చు. Stay tuned. అంటే చూడడానికి చాలా పెద్దగా అనిపిస్తుంది, కానీ చాలా మంది పెట్టుకోవడానికి భయపెడతారు, లైక్ వెయిట్ ఉంటుందేమో అని చెప్పి. దిస్ ఇస్ వెరీ లైట్ వెయిట్, ఈజీగా మనం క్యారీ చేయొచ్చు. చాలా బాగుందండి. విక్టోరియన్ కలెక్షన్ కూడా అసలు ఎంత అందంగా ఉన్నాయంటే ఇందాక దీని మీద చూసారు కదా మా ఉగాది వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. మా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. స్టే సేఫ్ ఎవ్రీవన్, లాట్స్ ఆఫ్ లవ్. అండి ఇది కేరళ స్టైల్ పెళ్లి చీరలు అన్నమాట. సో వాళ్ళ దగ్గర ఇట్లా సింపుల్గా కట్టుకుంటారు.